హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ అరుణశ్రీ అండి. ఇప్పుడు మీకు టమాటా పచ్చడి చూపించబోతున్నాను ఫ్రెండ్స్. టమాటాలను శుభ్రంగా వాటర్లో కడిగి చిన్న ముక్కలుగా కట్ చేయవలను. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ముక్కలని ఇలా గిన్నెలో వేసి స్టవ్ పై పెట్టవాలండి ఫ్రెండ్స్. చిన్న ముక్కలుగా కోసిన టమాటోస్ని గిన్నెలో మెత్తగా ఉడికించవాలండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉడుకుతున్నాయో. కడాయిలో కొంచెం నూనె పోయేవాళ్ళండి. వేరే కడాయిలో ఎండుమిరపకాయలు, ఎల్లిపాయలు, జీలకర్ర దూరగా వేయించవాలండి ఫ్రెండ్స్. కూడా వేయవచ్చు ఫ్రెండ్స్. కొన్ని నువ్వులు, కొన్ని పల్లీలు, ఇలా వేసి అన్నీ వేసుకొని దూరగా సన్న సెగపై ఒక 10 నిమిషాలు వేయించాలి ఫ్రెండ్స్. ఉప్పు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. టమాటా కర్రీ చేస్తే అంత టేస్టీగా ఉండదు ఫ్రెండ్స్. ఇలా చేస్తే బాగా టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ ఎండుమిరపకాయల బదులుగా పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. పచ్చిమిర్చితో చట్నీ ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే ఎండుమిరపకాయలతో చేస్తున్నాను. ఎండుమిరపకాయలు, ఎల్లిపాయలు, నువ్వులు, శనగపప్పు, పల్లీలు ఇవన్నీ దూరగా వేగాయి ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు చల్లారనివ్వాలి ఫ్రెండ్స్. ఫైవ్ మినిట్స్ చల్లారనాయి ఫ్రెండ్స్. వీటన్నింటినీ మిక్సీ జార్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. మిక్సీ జార్లో వేసాను ఫ్రెండ్స్. తగినంత గల్లుప్పు వేస్తున్నాను ఫ్రెండ్స్. మిక్సీ పడుతున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రెండ్స్ ఎట్లా పౌడర్లా అయిందో మెత్తగా. దీంట్లో మనము ఉడకబెట్టిన టమాటాలను మిక్సీ జార్లో వేయాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ టమాటా చట్నీ ఎలా రెడీ అయ్యిందో. వేడి వేడి టమాటా చట్నీ రెడీ. మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.
ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను. మీ అరుణశ్రీ. నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ యొక్క టేస్టీ వంటకాన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి.